ఈ మధ్య ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది. నేను నిజంగా గోల్డ్ ఏమో అనుకుంటున్నానండి. అంతంత ఎట్లా వేసుకుంటున్నారు ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్ కి అనుకుంటున్నాను. 300 గ్రామ్స్ ఉంటుంది. 300 గ్రామ్స్ 30 lakhs అవుతుంది గోల్డ్. మా దగ్గర 10,000 ఉంటుంది. 10,000 లో వచ్చేస్తుంది. చాలా మంది ఎలా అంటే రెగ్యులర్ గా వర్క్ పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రైతులు ఫార్మర్ ఉంటారు. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగి ఒక చైన్ 20 గ్రామ్స్ అనుకోండి, కన్నా పడిపోయింది 2 lakhs. వాళ్ళు ఏం చేయాలి? అసలు ఏం గోల్డ్ వేసుకోకుండా నార్మల్ పనులకి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు కంపల్సరీ వేసుకోవాలని ఉంటది. ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి కొనుక్కొని అవి ఇంట్లో పెట్టుకోవచ్చు. మన దగ్గర ఓన్లీ నెక్లెస్ 1000 మోడల్స్ ఉన్నాయి. 1000 మోడల్స్. 1 year తర్వాత ఇది మీకు బోర్ కొట్టింది, ఇంకోటి కావాలి, మా దగ్గర ఎక్స్చేంజ్ ఉంటది. అప్ టు 5 years వరకు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బాగుంది కలెక్షన్, మొత్తం గోల్డ్ లా ఉంది. మాకు ఇలా సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. ఈ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు చేయాలంటే ఎంత గోల్డ్ వేస్తుందో మేము చేస్తే మాకు తెలుస్తుంది. బయట వాళ్ళకి ఇస్తే ఎంత తెలియదు. నేను కస్టమర్ ని ఎట్లా వేయాలి, అప్పుడు ప్రైస్ నేనే డిసైడ్ చేయాలి దాన్ని. అందువల్ల మేము ఓన్ గా చేసుకుని దాన్ని బట్టి ఎంత గోల్డ్ ని బట్టి ప్రైస్ రెగ్యులర్ గా మీరు వేసుకోవాలంటే ఇలాంటివి కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవాలి. అప్పుడు మీకు మంచిగా సేవింగ్ ఉంటుంది. అవును, సేవింగ్ పర్పస్ అయితే మనం సేవింగ్ లో బిస్కెట్ అనేది కరెక్ట్. ఆర్నమెంట్ అంటే మనకి ఎంత కావాలో అంతవరకే కొనుక్కోవాలి. ఎక్కువ కొనుక్కుంటే అది వేస్ట్. అది ఇన్వెస్ట్మెంట్ లో ఆర్నమెంట్ అనేది ఎప్పటికీ వేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈ రోజు అయితే మనం కృషి జ్యువెలరీస్ కి వచ్చామండి. ఇదైతే మనకి KPHB phase 3 లో ఉంది అనమాట. సో ఇక్కడైతే మనకి గోల్డ్ లేయర్ జ్యువెలరీ దొరుకుతుంది అనమాట. లేయర్ జ్యువెలరీ అంటే ఏంటి, అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి కలెక్షన్ ఉంటుంది, ఎంత ప్రైస్ లో దొరుకుతాయి, సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి సార్. నమస్తే సార్. సార్ అసలు గోల్డ్ లేయర్ జ్యువెలరీ అంటే ఏంటో మా సబ్స్క్రైబర్స్ చెప్పండి సార్. గోల్డ్ లేయర్ జ్యువెలరీ ఇప్పుడు వరకు మీరు ఇమిటేషన్ జ్యువెలరీ, 1 gram జ్యువెలరీ నేను ఉంటారు. అసలు 1 gram జ్యువెలరీ అనేది ఒక ఫేక్ వర్డ్. ఎలా అంటే ఎవరైనా కానీ ఇమిటేషన్ జ్యువెలరీలో 1 gram అని పెట్టి దాంట్లో గోల్డ్ ఏమి లేకపోయినా కానీ 1 gram అని పెడుతున్నారు. దానివల్ల వ్యూవర్స్ కి ఎలా అంటే ఎవరన్నా కానీ కస్టమర్స్ చూసే వాళ్ళకి ఇది 1 gram దీంట్లో గోల్డ్ ఉంటది అని అపోహపడి వాటిని కొనుక్కొని 1 week లోనో 1 month లోనో అది కలర్ ఫేడెడ్ అయిపోతుంది. వీటికన్నిటికీ ప్రాబ్లం లేకుండా అంటే రియల్ గోల్డ్ లాగా ఉండాలని మేము బేస్ మెటల్, కాపర్, బ్రాంజ్, సిల్వర్ అంటే ఏదైనా ఉంటది బేస్ మెటల్, దాని మీద మేము గోల్డ్ లేయర్ చేస్తాం. అది అప్ టు 2 years వరకు. అంటే ఆర్నమెంట్ వెయిట్ ని బట్టి మేము గోల్డ్ ని వాడతాం. దాని వల్ల ఏమవుతుంది, 2 years వరకు అది ఏమి ఫేడ్ అవ్వదు, షేడ్ అవ్వదు. ఒకవేళ ఏమన్నా అయినా గానీ ఎందుకు అవుతాయంటే ఏదన్నా ఎవరన్నా అట్లా చైన్ వేసుకుంటారు, వేసుకొని మనం అలాగే ఉండి బాత్ చేస్తే ఏం కాదు, స్వెట్టింగ్ ఉంటది కదా. ఆ స్వెట్టింగ్ అనేది మనం వేసుకొని బయట పెట్టాం, అప్పుడు రియాక్షన్ అవుతుంది. అలాంటి వల్ల ఏదన్నా అయితే కూడా మేము దాన్ని మళ్ళీ సర్వీస్ చేసి మళ్ళీ ఇస్తాం. అట్లా 2 years లో ఎన్నిసార్లు చేసిస్తారు. అట్లా కొంచెం కలెక్షన్ మా సబ్స్క్రైబర్స్ చూపించండి. చూడండి, మా దగ్గర ఇంకోటి ఏంటంటే గోల్డ్ లేయర్ ఐడియల్స్ కూడా ఉంటాయి. అది మా యూనిక్ అంటే మేకింగ్, మా ఓన్ మేకింగ్ అన్ని. గోల్డ్ లేయర్ అన్నమాట. మనకి బాచ్పల్లిలో ఉంటది మా ఇండస్ట్రీ. అంటే దీనికోసం మేము హౌస్ వార్మ్ సెరమనీకి అంటే గిఫ్టింగ్ కి అనేది కొంచెం కాస్ట్లీలో కావాలి అనుకున్నప్పుడు బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇవి గోల్డ్ లేయర్ జ్యువెలరీసే కదా? ఇవి కూడా గోల్డ్ లేయర్. అసలు చూడడానికి సేమ్ గోల్డ్ లాగే ఉంది సార్. ఎట్లా రెడీ చేస్తారు సార్ ఇవి? ఎలా అంటే మాకు ఇప్పుడు మీకు ఒక వడ్డానం తీసుకున్నాం. ఒక వడ్డానం తీసుకుంటే మీకు 300 grams వరకు ఉంటుంది. 300 grams అనుకోండి, చాలా మంది వీటిని సిల్వర్ లో చేయించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న అనుకోండి 10 grams 20 grams ఏ బేస్ మెటల్ ఉన్నా గానీ అవసరం లేదు, వాళ్ళకి 2 years ఉంటే చాలు అనుకుంటారు. ఇది పర్మనెంట్, ఎందుకంటే ఓన్లీ ఫంక్షన్ అప్పుడు వేసుకుంటారు. అందువల్ల 300 grams సిల్వర్ తీసుకుంటే ఇప్పుడు రేట్ లో 30,000. మాకు సిల్వర్ లో అయితే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ గా ఉంటది, ప్లస్ దీని మీద గోల్డ్ లేయర్ వేసి మేము ఇస్తాం. వాళ్ళకి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఇలాంటివి పెద్ద హెవీ ఐటమ్స్, ఎందుకంటే ఇవి రెగ్యులర్ గా వేయరు, ఫంక్షన్ అప్పుడు వేసుకుంటారు. అందువల్ల ఏం కాదు. అంటే మనకి ఇప్పుడు తర్వాత కూడా ఈ గోల్డ్ యూజ్ అవుతుందండి. అంటే దీన్ని ఎట్లా అంటే ఈ గోల్డ్ అనేది మా దగ్గర మేమే ఎక్స్ట్రాక్ట్ చేయగలం. ఇది ఒక ప్రాసెస్. ఇది ఇప్పుడు దానికోసం ఏం చెప్పామంటే 2 years తర్వాత, లేకపోతే 2 years కాదు 1 year తర్వాత ఇది మీకు బోర్ కొట్టింది, ఇంకోటి కావాలి, మా దగ్గర ఎక్స్చేంజ్ ఉంటది. అప్ టు 5 years వరకు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ 50%, సెకండ్ ఇయర్ 40%, అలాగా 5 years వరకు స్లాబ్ ఉంటది, దాని మీద ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు గోల్డ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది సార్. మీకు ఎట్లా వచ్చింది సార్ ఇంత యూనిక్? అంటే ఇది ఒక 3 years నుంచి మేము ఈ ప్రాసెస్ ని 3 years నుంచి మేము చాలా కంట్రీస్ తిరిగాము. ఈ ఒక డిఫరెంట్ మెథడ్ ఇది చేయడానికి. కాకపోతే ఎలా అంటే మా 3 years లో మేము స్టార్ట్ చేసింది ఈ మంత్. మా కష్టం 3 years. దాన్ని మొత్తం ప్రాసెస్ చేసి హైదరాబాద్ లో బాచ్పల్లిలో స్టార్ట్ చేసాము. అది ఒకసారి చూడండి, దగ్గర చూపిద్దాము. చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో. సేమ్ మనకి గోల్డ్ అన్నమాట. 1 gram గోల్డ్ కి వీటికే ఇప్పుడు మనం తీసుకోవాలి అంటే వేలకు వేలు ఖర్చు పెడుతున్నాము.
సో ఇలా తీసుకుంటే మనకి గోల్డ్ మీకు 1 గ్రామ్ గోల్డ్ లో ఎవరైనా ఇష్టపడి కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత కలర్ పోతుంది. కలర్ పోతాయి. అవును. దాని పాపం అంటే కొందరు ఎలాగా చాలా మంది గోల్డ్ కొనలేని వాళ్ళు, ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు. అవును. చైన్ కొనుక్కున్నారు అనుకో, అది మళ్ళీ గోల్డ్ అది పోతే ఇంకోటి సేమ్ దొరకదు, దొరకదు, పక్కన పడేయాల్సిందే. దొరకదు. చూసే వాళ్ళకి కూడా వాళ్ళు తెలుసుకో ఇది గోల్డ్ కాదు అనే ఫీలింగ్ లో ఉంటారు. అవును అవును. వేరేది చైన్ వేసుకుంటే మళ్ళీ తెలిసిపోతుంది ఎందుకు చైన్లు మారుస్తున్నారు. మా దాంట్లో ప్రాబ్లం లేకుండా ఒక తీసుకుంటే 2 years వాడుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ లో అసలు 1 lakh 20 lakhs పైన పోయింది అంటే పక్కన పడేయాల్సిందే. 20,000 మోడల్ అయితే ఓకే, ఇది 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి, అప్ టు 60,000 వరకు ఉంటాయి. దీని రేటు కూడా ఎలా ఉంటుందంటే మేము వేసే గోల్డ్ ని బట్టి రేటు. ఇప్పుడు ఇది 20,000, నెక్స్ట్ 18 కూడా ఉండొచ్చు, 22 కూడా ఉండొచ్చు. దానికి వేసే గోల్డ్ ని బట్టి మేము రేట్ అనేది ఫిక్స్ చేస్తాం. మనం చెప్పొచ్చు అండి, అంటే మాకు ఇంకొంచెం కొంచెం కాస్ట్లీలో కావాలి అంటే మీరు రెడీ చేస్తారా? 2 years కాదు, మీకు 5 years వరకు ఉండాలనుకోండి ఇంకా గోల్డ్ ఎక్కువ వేస్తాం, అలా కూడా చేసిస్తాం. అది కస్టమైజ్డ్ ఆర్డర్స్ ఉంటాయి. మళ్ళీ మనకి మీకు గోల్డ్ లో ఏదైతే స్టోన్స్ వాడతారో సేమ్ స్టోన్ వాడతాం. మీకు గోల్డ్ షాప్ కి వెళ్ళి మీరు ఒకటి తీసుకున్నారు అనుకోండి, ఈ స్టోన్స్ అన్ని కలిపి ఒక రేట్ అంటే ఆల్మోస్ట్ ఒకటే వేస్తాం. మేము ఏంటంటే దీనికి అంటే కరెక్ట్నెస్ రావడానికి గోల్డ్ లో వాడే సేమ్ స్టోన్స్ వాడతాం. అందువల్లే మంచి లుక్ ఉంటుంది, సేమ్ గోల్డ్ లాగా ఉంటుంది. చూసారు కదా, సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. మనకి ఈ సెట్ అందాజు ఎంత అవుతుంది సార్? ఈ అంటే ఒక్కొక్కటి సపరేట్ ఇది ఒక 45,000 ఉంటుంది, ఇది 30,000 ఉంటుంది. అట్లా ఒక్కొక్కటి మనం గోల్డ్ లో తీసుకుంటే 10 lakhs పైన అవుతుంది, ఈజీగా అవుతుంది. 10 lakhs అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదే 200 grams రెండు కలిపితే కలెక్షన్ కూడా చూడండి ఎంత యూనిక్ గా ఉందో. చూడండి మనకి డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. సేమ్ గోల్డ్ లే కాబట్టి గోల్డ్ లాగే ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసుకుంటే చాలా యూనిక్ గా ఉంటుంది. మీరు చెప్తే తప్ప కనుక్కోలేరు. అవునండి, నిజంగా చాలా బాగున్నాయి. మాకేమన్నా ఫొటోస్ అంటే మనకి ఈ మోడల్ కావాలి అంటే కూడా మీరు కస్టమైజ్ చేస్తారు. ఓకే, ఎన్ని డేస్ పడుతుందండి? అది 1 month పడుతుంది. అంటే పర్టికులర్ కొందరు ఎలా ఉంటే గోల్డ్ కొనుక్కుంటారు, అవి కుదవ పెట్టుకుంటారు, కానీ అవి వాడుకోవాలి. అలాంటి వాళ్ళు సేమ్ ఫోటో పెడితే సేమ్ మోడల్ చేసిస్తాం, కస్టమైజ్ చేయిస్తాం. ఓకే, మనకి అబ్రాడ్ ఉంటుంది కదండి, డెలివరీ ఉంటుంది కదా. ఓకే, మీరు వేరే కంట్రీస్ లో ఉన్నా సరే వీళ్ళైతే డెలివరీ చేస్తారు మీకు. ఇప్పుడు చూస్తున్న వాటిలో కూడా మీకు ఏమైనా ఒకవేళ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాను నేనైతే. మన దగ్గర ఓన్లీ నెక్లెస్ 1000 మోడల్స్ ఉన్నాయి. 1000 మోడల్స్ ఈ షాప్ లో డిస్ప్లే మాకు నాట్ మోర్ దెన్ 120 కానీ 1000 మోడల్స్ ఉంటాయి. మా కంప్లీట్ అన్ని మోడల్స్ తీసుకుంటే 5000 మోడల్స్ ఉంటాయి. అన్ని రెగ్యులర్. మాది మెయిన్ ఎట్లా అంటే నాట్ ఓన్లీ నెక్లెస్, ఈ రెగ్యులర్ ఇప్పుడు మీరు అన్ని బయట చూస్తే 1 గ్రామ్ గోల్డ్ లో ఈ నెక్లెస్ ఇలాంటివి ఉంటాయి. రెగ్యులర్ చైన్లని, రింగ్స్ అని, ఇట్లా మెయిన్ రెగ్యులర్ గా వేసుకునే అన్ని ఉంటాయి మా దగ్గర. మెన్ లో కూడా అన్ని టైప్స్ ఉంటాయి. ఓకే, అంటే ఒకసారి విజిట్ చేస్తే మీరు హ్యాపీగా చాలా కలెక్షన్ అన్ని రెగ్యులర్ గా అన్ని ఏ మోడల్ అన్ని ఉంటాయి. చూడండి అంత ప్రతిదీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేసింది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీస్ అండి. దేనికి సంబంధం లేకుండా డిస్ప్లే చేశారు. బ్లాక్ స్టోన్స్ వచ్చాయి ఇవి. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. సేమ్ గోల్డ్ లో కలెక్షన్ ఎలా ఉంటుందో మనకి రింగ్స్, చైన్స్, నల్లపూసలు అన్ని కలెక్షన్ ఉంటుంది కదండి. ఈ మధ్య ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది. నేను నిజంగా గోల్డ్ ఏమో అనుకుంటున్నానండి. అంతంత ఎట్లా వేసుకుంటున్నారు ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్ కి అనుకుంటున్నాను. ఓకే, ఇలా వాళ్ళు ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట అయితే. ఓకే, అంటే గోల్డ్ లో కూడా వేసుకోవచ్చు కానీ అంత ఎఫర్ట్ చేయని వాళ్ళు చాలా మందికి ఇష్టం ఉంటది ఇలా వేసుకోవాలని. ఇది 300 grams ఉంటుంది, 300 grams 30 lakhs అవుతుంది గోల్డ్ లో. మా దగ్గర 10,000 ఉంటుంది, 10,000 లో వచ్చేస్తుంది. ఓకే, ఇలాగా అంటే ఎఫర్ట్ చేయని వాళ్ళు ఏం చేయాలి, ఆశని కంపల్సరీగా ఇలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఒకటే కాదండి, లేడీస్ కూడా చాలా మందికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడున్న ప్రైస్ కి అయితే ఎవరు ఎఫర్ట్ చేయలేకపోతున్నారండి. సో ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు హ్యాపీగా. గోల్డ్ లాగే ఉంది కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా అది ఉండదు, 1 గ్రామ్ గోల్డ్ వేసుకుని వచ్చింది అన్న ఫీలింగ్ కూడా ఉండదు. మీరు అన్నట్లు కొంతమంది బ్యాంక్ లో ఉంటే బయటకు మామూలు వేసుకోలేరు చాలా మంది ఉన్నారు. అట్లానే కాదు, ఇప్పుడు చాలా మంది ఎలా అంటే రెగ్యులర్ గా పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రైతులు ఫార్మర్ ఉంటారు. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగి ఒక చైన్ 20 grams అనుకోండి కన్నా పడిపోయింది 2 lakhs. వాళ్ళు ఏం చేయాలి, అసలు ఏం గోల్డ్ వేసుకోకుండా నార్మల్ గా పనులకి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు కంపల్సరీ వేసుకోవాలని ఉంటది. ఇలాంటి వాళ్ళకి
ఇలాంటివి కొనుక్కొని అవి ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇవి వాడుకోవచ్చు. యాక్చువల్ గా మేము కూడా టూర్స్ వెళ్తుంటే ఇప్పుడు పంచలోహ ప్రిఫర్ చేస్తున్నాం అండి, ఎందుకంటే క్రైమ్స్ పెరిగిపోతున్నాయి గోల్డ్ రేట్ పెరగడం వల్ల. పంచలోహ ప్రిఫర్ చేస్తున్నాం ఎటన్నా వెళ్ళాలంటే. సో ఇలాంటివి ఉంటే హ్యాపీ ఈ కదండి. టూర్స్ లో చాలా మందికి అప్పుడే టూర్స్ వెళ్ళినప్పుడే వేసుకోవాలి మామూలుగా. అవును అవును. అలాంటప్పుడు గోల్డ్ అనేది థెఫ్టింగ్ జరగడం ఎక్కువ జరుగుతాయి. అలా కాకుండా మా బాగా ఉపయోగపడతాయి. ఇదంతా కూడా అదే కలెక్షన్ అండి. చూడండి మీకు యూనిక్ కలెక్షన్ ఉందన్నమాట. చూడండి ఎంత డిఫరెంట్ పీసెస్ ఉన్నాయో. మీకు 1 గ్రామ్ లో కూడా ఇంత డిఫరెంట్ పీసెస్ కనిపించవండి. చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలెక్షన్. నెక్లెసెస్ లోనే చెప్పారు కదా 5000+ వెరైటీస్ ఉన్నాయంట. మీరు ఒకసారి మీకు ఒకవేళ మీరు రాలేకపోతున్నాం షాప్ కి, మీరు అబ్రాడ్ లో ఉన్నారు అంటే వాళ్ళకి మెసేజ్ చేయండి, వాళ్ళు పిక్స్ పెడతారు, మీరు అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అలా లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లొకేషన్ అని పిన్ చేయండి, వాళ్ళు లొకేషన్ పంపించేస్తారు. మీరు హ్యాపీగా వచ్చి కలెక్షన్ చూసేయచ్చు. నిజంగా మంచి కాన్సెప్ట్ అండి. ఈ రోజుల్లో గోల్డ్ కాస్ట్ పెరగడం, ఇలాంటి కాన్సెప్ట్ రావడం చాలా బాగుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది, గోల్డ్ మ్యాన్స్ అని వేస్తున్నారు కదా. ఇలాంటివి కూడా ఇవన్నీ కూడా గోల్డ్ షీట్ జ్యువెలరీ అనమాట, గోల్డ్ లేయర్ జ్యువెలరీ అనమాట. సో మనమేమో అంత కాస్ట్లీ గోల్డ్ ఎలా వేర్ చేస్తున్నారు అనుకుంటాం కదా. సో ఇది చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్ అక్కడ కూడా ఉన్నాయి చూడండి. దీంట్లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి అనమాట, ఆ డిజైన్స్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి. షీట్ అంటే నార్మల్ ఎలా అంటే బేస్మెంట్ లో ఒకటి ఉంది, దాని మీద షీట్ వేయడం. ఓకే, కంప్లీట్ గా పైన షీట్ ఉంటుంది, కానీ ఫినిషింగ్ ఇలా రాదు. షీట్ వేస్తే ఓకే రియల్ ఫినిష్ రాదు, ఓన్లీ కడ కొన్ని హెవీ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా చిన్న ఐటమ్స్ చేయలేదు. ఐటమ్స్ రావు. ఓకే, లేయర్డ్ జ్యువెలరీ అయితే మనకి లేయర్ జ్యువెలరీ అయితే మనం ఎంత చిల్ల అంత ఇప్పుడు ఇంత చిన్నది ఉంది, డీటెయిలింగ్ గా ఉంది చూడండి. ఎంత చిన్నదైనా డీటెయిలింగ్ గా ఉంది, సేమ్ గోల్డ్ ఫినిషింగ్ తో. లాకెట్స్ చూడండి, మీకు జస్ట్ నార్మల్ గా పరిచయం చేస్తున్నామండి ఈ షాపు. ఒకసారి మీరు విజిట్ చేస్తే మాత్రం మీకు చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట. చూడండి అన్ని దొరుకుతాయి అనేసి మాత్రం చెప్తున్నాము. మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి చైన్స్ లో ట్రెండీ కలెక్షన్ ఉంది, ట్రెడిషనల్ కలెక్షన్ ఉంది. తాళి చైన్స్ ఇప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు తాళి చైన్స్, అవును, ట్రెండీ కలెక్షన్ మొత్తం కూడా ఉంది. సో ఇందాక అనుకున్నాం కదా, టూర్స్ కి వెళ్ళేటప్పుడు మీరు గోల్డ్ ప్రిఫర్ చేయరు కాబట్టి ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు హ్యాపీగా. అంటే ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు, చిన్న నెక్లెస్ లాంటివి. ఓకే, ఈ మోడల్స్ ఇంతకు ముందు బాగా వచ్చాయండి, ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు, మళ్ళీ ఇప్పుడు కనిపించాయి. పెద్దవాళ్ళకి స్టోన్ టైప్. ఓకే, చూడండి పెద్దవాళ్ళకి స్టోన్ టైపు, వాళ్ళు ఎక్కువ ఈ ముత్యాలు పగడాల్లో వేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి దగ్గరికి మనకి ఇవి ఎంత ఉంటాయండి కాస్ట్? ఒక్కొక్కటి 5000 నుంచి స్టార్ట్ అవుతాయి. 5000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, దీని ఒకసారి దగ్గర చూడండి. ఓకే, వావ్, సేమ్ గోల్డ్. అస్సలు నిజంగా కనుక్కోలేమండి. చూడండి క్లియర్ గా అర్థమవుతుందా? ఇది ఎంత వచ్చండి ప్రైస్? 7200 ఉంటుంది. 7000 లో వచ్చేస్తుంది. వావ్, షార్ట్ నల్ల పూసలు, లాంగ్ నల్ల పూసలు చూడండి. నల్ల పూసలోనే మా దగ్గర 50 వెరైటీస్ ఉంటాయి. 50 వెరైటీస్. వావ్, చూడండి ఎంత ట్రెండీగా ఉందో ఇది. ఇవన్నీ నల్ల పూసలే, చాలా సింపుల్ గా. వావ్, చూడండి ఎంత ట్రెండీగా ఉందో. మీకు ట్రెడిషనల్ కలెక్షన్ కావాలన్నా, ట్రెండీ కలెక్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇది తాళి టైపు. ఓకే, తాళి టైప్. ఓకే, తాళి టైప్ లో కూడా మీకు స్టోన్ మారి అంటే డిఫరెంట్ ఫినిషింగ్ తో కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎంత భలే ఉంది. మీకు జీన్సెస్ మీదకైనా దేనికైనా యూజ్ అవుతుంది. అది రెగ్యులర్ గా అదే. ఇప్పుడు మ్యారీడ్ విమెన్ లో అన్ని ఇట్లా కాకుండా ఇలా కూడా మనం జీన్స్ వేర్ చేసినా ఏది వేర్ చేసినా బయట అకేషన్ కి వెళ్ళినప్పుడు కొంచెం ఇలాంటి సెట్ అయిపోతుంటాయి. ఇది పెద్దవాళ్ళకి. గుల్ల చైన్స్, మనకి గుల్ల చైన్స్ లో కూడా 3 స్టెప్స్ 2 స్టెప్స్ అలా ఉన్నాయి. ఇలా వచ్చి లాకెట్స్ ఉన్నాయి. మనకి సపరేట్ లాకెట్స్ కూడా ఉన్నాయండి. ఇలా కావాలంటే మీరు మార్చుకోవాలి అనుకుంటే చైన్ కి లాకెట్స్ కూడా ఉంటాయి. వావ్, ఇది చూడండి ఎంత భలే ఉంది. పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. బ్యాంగిల్స్ లో కూడా చూడండి యూనిక్ కలెక్షన్ అనమాట. చూడండి ఒక్కొక్కటి
ఫ్రెండ్స్ కైనా ఎవరైనా రిలేటివ్స్ కైనా ఒక 10,000 5,000 10,000 ప్రెజెంట్ చేయాలి అనుకుంటే మీరు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు కదండి. ప్రశాంతంగా గోల్డ్ ఇచ్చినట్లు ఉంటుంది. సార్ ఇప్పుడు ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తే 2 years వరకు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. మనం దాచుకొని వాడుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. అంటే ఎట్లా వాడాలంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు మీరు వాడుతున్నారు అనుకోండి, వాడి మనకి స్వెట్ అయింది, స్వెట్ అయిన తర్వాత మనం రెగ్యులర్ వాడుతున్నాం అనుకోండి, మనం బాత్ చేసినప్పుడు స్వెట్ వెళ్ళిపోద్ది, అప్పుడు ఏం కాదు. మనం వాడి మనకు స్వెట్ అయింది అట్లా పెట్టేసాం, ఏదైనా ఒక రియాక్షన్ రావచ్చు. నీట్ గా కడిగి పెట్టుకుంటే అట్లా ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు. ఎందుకంటే బాడీకి ఒకసారి మనకు టచ్ అయితే ఏదైనా మెటల్ అది ఆక్సిడైజ్ అవుద్ది. ఈవెన్ గోల్డ్ కూడా మీకు గ్రీన్ కలర్ అవుద్ది. కొంచెం గ్రీన్ కలర్ ఎందుకు అవుద్ది అంటే మనం స్వెట్ తీసుకొని ఆ పక్కన పెడతాం, అలా పెట్టిన తర్వాత గ్రీన్ అవుద్ది. మనం రెగ్యులర్ గా అట్లే వాడుతున్నాం గోల్డ్, గ్రీన్ కలర్ అవ్వదు. సేమ్ ఇది కూడా అట్లా. అంటే ఎవరు కొందరు అనుకుంటారు గ్రీన్ కలర్ అయిపోయింది ఇది పోయింది మంచిది కాదేమో, అలా కాదు. అది అంటే మనం జాగ్రత్త వాడుకుంటే ఇంకెన్ని రోజులైనా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే చూడండి, ఇంకా మీకు రింగ్స్ కలెక్షన్ 2000 3000 స్టార్ట్ అవుతాయమ్మా. ఇవి 2000 3000 స్టార్ట్ అవుతాయి. ఓకే రింగ్స్ అయితే ఎంత కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి? 1500 నుంచి స్టార్ట్ అవుతాయి రింగ్స్. 1500 నుంచి. ఓకే మెన్ రింగ్స్ 3000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే ఫీమేల్ రింగ్స్ 1500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే చూస్తున్నారు కదా మీరు, చాలా జస్ట్ కొంచెం కలెక్షన్ మాత్రమే ఇక్కడ దొరుకుతుంది అని మాత్రమే చూపిస్తున్నాము. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. మెన్స్ కలెక్షన్ కూడా చాలా బాగా ట్రెండ్. అవును, ఎంత పెద్దగా పెడితే అంత ట్రెండ్. ఇప్పుడు ఈ సింహం రింగ్ ఇలాంటివి ఎక్కువ మంది ఇష్టపడి మాకు ఎక్కువ సేల్. ఓకే గవర్నమెంట్ వాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే వావ్ సూపర్ కదా, పోలీసులకి. ఈ ఐడియా బాగుందండి. అంటే వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కదా. నిజంగా వాళ్ళకు ఉంటుందో లేదో ఈ ఐడియా, మనం ఇచ్చామంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సేమ్ మనకి గోల్డ్ డిజైన్స్ ఏమున్నాయో అన్ని ఉంటున్నాయి దీంట్లో కూడా, అన్ని డిజైన్స్ ఉన్నాయి, గోల్డ్ డిజైన్స్ అన్ని ఉన్నాయి. ఈ స్టోన్స్ అన్ని కంప్లీట్ గోల్డ్ లో వాడినట్టే మీరు ఒకసారి చూడండి. అవును చూడండి, మనకి గోల్డ్ లో ఎట్లా అయితే స్టోన్ ఉంటుందో అవే ఉంటాయి. సేమ్ స్టోన్స్ ఏమన్నా అంటే ఇలాంటి చిన్న స్టోన్స్ పోతాయి, గోల్డ్ లో కూడా పోతాయి. అలా ఏదైనా పోయినప్పుడు ఇక్కడ తీసుకొస్తే మేము దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తాం. లేడీ బ్రాస్లెట్స్ 3000 నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఓకే మనకి చిన్న పిల్లలకి పెట్టాలంటే కూడా మామూలు ఇలాంటివి అయితే వాళ్ళకి గోల్డ్ పెట్టినట్టు ఉంటుంది. చూడండి డిజైన్స్ కూడా బాగున్నాయి, చాలా ట్రెండ్. చెప్పాను కదండి ట్రెండీగా ఉంటాయి, ట్రెడిషనల్ గా ఉంటాయి, అన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇవి మెన్స్ అండి? ఓకే మెన్స్ మనకి స్టోన్ లో కావాలన్నా ప్లెయిన్ లో కావాలన్నా వాచ్ లాగా గోల్డ్ మెన్స్ పెట్టేదండి. మనం ఇవే కలెక్షన్ గోల్డ్ లో తీసుకోవాలంటే నిజంగా కడాలు చాలా మందికి ఇష్టం తీసుకోవాలంటే, కానీ కొనలేక అంటే అనుకుంటూనే ఉంటారు కొనాలి కానీ మా దాంట్లో కొనుక్కొని గోల్డ్ లాగే ఫీల్ అవుతారు. ఫస్ట్ అంటే ఎట్లా అంటే ఒకసారి కొన్నారనుకోండి ఆ రోజు రాకపోవచ్చు ఫీలింగ్, 1 month తర్వాత వాళ్ళకే ఫీల్ వస్తుంది మేము గోల్డ్ వాడుతున్నాం. నిజంగా అసలు సేమ్ లుక్ ఉందండి, సేమ్ అంటే గోల్డే కదా. ఇంకా దీంట్లో మనకి హెవీగా కావాలన్నా ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే వీడియో షూట్ చేయడానికి సేపు కస్టమర్స్ ఉన్నారండి, అందరితో మాట్లాడలేము, బట్ ఒకళ్ళనైతే మాట్లాడదామండి. హాయ్ మేడం. హాయ్ మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము చింతల నుంచి వచ్చామండి. చింతల నుండి. మీకు ఎలా తెలుసు ఇక్కడ? మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాం మేడం. ఓకే చాలా బాగుంది కలెక్షన్, మొత్తం గోల్డ్ లా ఉంది. మాకు ఇలా సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు మేడం. మాకు ఆల్రెడీ గోల్డ్ ఉంది కానీ ఇలా నచ్చి చూద్దామని వచ్చినాం, ఇంకా మేము అన్ని కొన్నాం మేడం. ఓకే చాలా మొత్తం నాచురల్ గోల్డ్ లాగే ఉన్నాయి, సేమ్ గోల్డ్. నల్లపూసలు రింగ్స్ ఇవి తీసుకున్నాం, సేమ్ గోల్డ్ లాగే ఉన్నాయి. ఓకే మాకు చాలా బాగా నచ్చింది, కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఓకే ఎవరన్నా రావచ్చు, చక్కగా అన్ని కొనుక్కోవచ్చు. చాలా బాగుంది కలెక్షన్, మొత్తం రింగ్స్ అన్ని నల్ల పూసలు అన్ని బాగున్నాయి, బ్లాక్ బీడ్స్ టాలీ చైన్స్ కూడా బాగున్నాయండి. మాకు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు, మేడం వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ కొంచెం చూపించాం కదా, ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూద్దాము. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూడండి, చిన్న పిల్లలకి యూజ్ అయ్యేటట్లుగా అలాగే పెద్దవాళ్ళకి యూజ్ అయ్యేటట్లుగా అంత కలెక్షన్ ఉందన్నమాట. ఫంక్షన్స్ కి హెవీగా కావాలి అన్నా ఉన్నాయి. మాటీలు అంటారు కదా, మాటిల్లో కూడా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి. మా ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ పెట్టు. జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నారు, ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నారు. మీరు ఒకసారి విజిట్ చేస్తే హ్యాపీగా చూసి పర్చేస్ చేసుకోవచ్చండి. చాలా చూడండి ఎంత హెవీగా ఉన్నాయో.
ఎవరికైనా ప్రెజెంట్ చేయాలంటే కూడా ఇలాంటివి మంచి యూజ్ అవుతాయి. ఇవి ఎంత కలెక్షన్ ఇంత స్టార్ట్ అవుతుందండి కాస్ట్? ఇది 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. 1500 నుంచి స్టార్ట్. 1300 1500 ఆ రేంజ్ లో ఓకే. స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ ఎంత ఉండొచ్చండి? ఈ పెద్దవి 8000 వరకు ఉంటాయి. 8000 వరకు ఉంటాయి. ఓకే. చూడండి ఇట్లా మీకు హెవీగా ఫంక్షన్ వేర్ బుట్టలు కావాలన్నా ఇలా కావాలన్నా ఈ బుట్టలో కూడా మనకి స్టోన్ వద్దు, కొంచెం ఎక్కువ గోల్డ్ ఫినిషింగ్ లో కావాలి అన్నా ఇలా కావాలన్నా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాటిల్లో కూడా డిజైన్స్ చూడండి. అలాగే స్టెప్ వైజ్ బుట్టలు అంతే, ఇంకా మనకి గోల్డ్ లో ఏమేమి కనిపిస్తాయి అన్నీ ఉంటాయి ఇక్కడ. చిన్న చిన్నవి దిద్దుల్లాగా చిన్నపిల్లలకి యూజ్ అవుతాయి, అలాగే పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇవి ఐడల్స్ అండి, ఇందాక మనం చెప్పాం కదా మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. చూడండి ఇవి గిఫ్ట్ అంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు చేయాలంటే ఎంత గోల్డ్ వేస్తుందో మేము చేస్తే మాకు తెలుస్తుంది. అవునవును. బయట వాళ్ళకి ఇస్తే ఎంత తెలియదు. నేను కస్టమర్ ని ఎట్లా వేయాలి, అప్పుడు ప్రైస్ నేనే డిసైడ్ చేయాలి దాన్ని. అందువల్ల మేము ఓన్ గా చేసుకుని దాన్ని బట్టి ఎంత గోల్డ్ ని బట్టి ప్రైస్ పెడతాం. ఇది కార్ లో ముందు పెట్టుకోవడానికి, ఇవి గిఫ్టింగ్ గిఫ్టింగ్ బాగుంటాయండి. అవును నిజమే, గిఫ్టింగ్ ఇది ఏంటండి సిల్వరా? ఇది కాదండి, సిల్వర్ కాదు, సిల్వర్ కోటింగ్ అది. ఓకే. వ్యాక్స్ ఐడల్స్ లో కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ అన్నమాట, గోల్డ్ లేయర్ అన్నమాట. చూడండి అయోధ్య రామ మందిరం, ఇది కూడా గోల్డ్ లేయర్ కదండి. గోల్డ్ లేయర్ మనకి 3 feet వరకు చేయొచ్చు అన్నమాట. ఓకే, 3 feet వరకు చేయొచ్చు. కస్టమర్ ఆర్డర్స్ అంటే ఆర్డర్ బట్టి 3 feet వరకు చేసుకోవచ్చు. ఎవరైనా గిఫ్టింగ్ కానీ లేకపోతే కొందరు ముందర ఇంటి ముందు పెట్టుకోవడానికి కానీ ఇలాంటి దగ్గర బాగా మీకు విల్లాస్ లో కానీ ఇవన్నీ లైఫ్ టైం. ఇంకా ఎందుకంటే ఆర్నమెంట్ అంటే వాడతాం, వీటిని మనం టచ్ చేయం రెగ్యులర్ గా, అందువల్ల లైఫ్ టైం కోటింగ్ అలాగే ఉంటుంది. ఓన్లీ మనం క్లీన్ చేసుకుంటే చాలు, బెస్ట్. కాబట్టి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇవైతే ఎప్పటికీ ఏం కావాలి సార్. అలాగే గోల్డ్ విషయంలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. అసలు క్యారెట్ అంటే ఏంటి సార్? 24 క్యారెట్ 18 క్యారెట్ అంటూ ఉంటారు కదా సార్, అసలు క్యారెట్ అంటే ఏంటి? క్యారెట్ అంటే ఇప్పుడు 24 క్యారెట్ ఉంది అనుకోండి, అంటే 1000%. ఓకే. ఇప్పుడు మీరు ప్యూర్ గోల్డ్ బిస్కెట్ కొన్నారనుకోండి 999.99 ఉంటుంది. అంటే ఏదో 0.001 తక్కువ ఉంటది, అందువల్ల అది 24 క్యారెట్. మీకు 22 క్యారెట్ అనుకోండి, దాంట్లో ఒక క్యారెట్ కి మీకు ఆల్మోస్ట్ క్యాలిక్యులేషన్ చెప్తానమ్మా. 20 క్యారెట్ అనుకోండి ఇంకా తగ్గుతుంది. చాలా మంది 916 అంటే తెలియదు, ఇలాగా 916 వస్తుంది. 916 అంటే 22 క్యారెట్. 22 క్యారెట్. 999.99 అంటే 24 క్యారెట్. ఓకే సార్. ఇప్పుడు మరి గోల్డ్ రేట్ పెరుగుతుంది అనేసి ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కొనేద్దాం అని కొనేస్తున్నారు కదా. సో ఆర్నమెంట్స్ కొంటే బెటరా సార్, మనకి బిస్కెట్స్ కొనుక్కొని దాచి పెట్టుకోవడం బెటరా? మన ఇండియన్ కల్చర్ ఎలా ఉందంటే ఆర్నమెంట్ అనేది మనకి అలవాటు. కానీ ఎంతవరకు కొనుక్కోవాలంటే ఎప్పుడు కూడా ఆర్నమెంట్ లో మీరు కొన్నారనుకోండి 22 క్యారెటే కొన్నారు, మీకు దాని మీద తరుగు కానీ వేస్టేజ్ ఇలాంటివి వస్తాయి. మీరు బిస్కెట్ కొన్నారనుకోండి దాని మీద ఏది ఉండదు. మీరు ఏ ప్రైజ్ కొంటే మార్కెట్ లో తర్వాత అది పెరుగుతూ వెళ్తే అదే ప్రైజ్ మీరు సేల్ చేసుకోవచ్చు. కానీ ఆర్నమెంట్ అనేది ఎంతవరకు కావాలి అంతవరకు కొనుక్కోవాలి. మీరు అదే ఇన్వెస్ట్మెంట్ అని కొన్నారనుకోండి, ఇప్పుడు మనం గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి మనకు తేడా తెలియట్లే. మీరు 50,000 కొన్నారు, ఆర్నమెంట్ కొన్నారు అనుకోండి, మీకు దాని మీద ఒక 10,000 ఎక్స్ట్రాగా తరుగులు ఇవ్వడతాయి. మీరు బిస్కెట్ లో కొనుక్కుంటే 60,000 వస్తుంది, ఈ 10,000 వేస్ట్ మీకు. కానీ మీరు కొనిన 1 year కి అది 1 lakh అయింది అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? మీకు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నా అనుకుంటారు. అందువల్ల చాలా మంది తెలియక ఆర్నమెంట్ కొంటున్నారు. ఇలాంటివి రెగ్యులర్ గా మీరు వేసుకోవాలంటే ఇలాంటివి కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవాలి. అప్పుడు మీకు మంచిగా సేవింగ్ ఉంటుంది. అవును, సేవింగ్ పర్పస్ అయితే మనం సేవింగ్ లో బిస్కెట్ అనేది కరెక్ట్. ఆర్నమెంట్ అంటే మనకి ఎంత కావాలో అంతవరకే కొనుక్కోవాలి, ఎక్కువ కొనుక్కుంటే అది వేస్ట్. అది ఇన్వెస్ట్మెంట్ లో ఆర్నమెంట్ అనేది ఎప్పటికీ వేస్ట్. ఓకే, బిస్కెట్ పరంగా ఓకే తెలుసుకున్నారు కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గోల్డ్ విషయంలో కానీ ఈ లేయర్డ్ జ్యువెలరీ విషయంలో కానీ కామెంట్స్ రూపంలో అడగండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లియర్ చేసుకుందాం. అలాగే సార్తో కాంటాక్ట్ లో ఉంటే కూడా మీకు క్లియర్ చేస్తారు. డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తానండి. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఆర్డర్ చేసుకోవచ్చు అండి, ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే కదా వాళ్ళు ఫిక్స్ పెడతారు, మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. మాది ఇది ఒక స్టోరే కదమ్మా, ఎవ్రీ మంత్ అంటే మాకు మేకింగ్ కోసమే 3 years పట్టింది. ఓకే. మా మెయిన్ అంటే ఏం అంటే
ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్టోర్ డిఫరెంట్ లొకేషన్ లో పెట్టి అందరికి అందుబాటులో రావాలని. ఆన్లైన్ అనేది కాదు, మీరు ఆన్లైన్ లో జ్యువెలరీ కొంటే మీకు డీటెయిల్ గా ఏం తెలియదు. తెలీదు. అవును. లిమిటేషన్ అనుకోండి, మీకు ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొనాలని ఉంటుంది, అదే బట్ కొనలేరు కదా. అంటే అట్లీస్ట్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడికి వచ్చి చూసి పర్చేజ్ చేస్తే మేము కొరియర్ కావాలంటే చేస్తాం. అది వేరు కానీ ఆన్లైన్ డైరెక్ట్ చూస్తేనే దాని వాల్యూ మీరు దాన్ని ఫీల్ అవుతారు. అవును. ఆన్లైన్ లో మీకు ఏమి లిమిటేషన్, మీరు తక్కువ రేటు కొనుక్కుంటారు, ఏం కాదు అలా. అందువల్ల మేము ఏంటంటే ఎక్కువ స్టోర్స్ ఎవ్రీ మంత్ ఒక స్టోర్ ఓపెన్ చేసి, ఎందుకంటే మా R&D అంతా అయిపోయి మేము ఇప్పుడు పర్ఫెక్ట్ స్టేజ్ కి వచ్చాం. అందువల్ల ఎవ్రీ మంత్ ఒక స్టోర్ ఓపెన్ చేసి డిఫరెంట్ ఏపీ తెలంగాణ మొత్తంలో అన్ని డిస్ట్రిక్ట్ లో ఓపెన్ చేస్తాం మొత్తం. ఓకే, మీకు దగ్గరలో ఉన్న స్టోర్ లో మీరు విజిట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదండి, ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అయితే ఇంతకు క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.